హాయ్ అండి. మా పెరట్లో కాకరకాయ చూడండి ఎలాగ అయ్యింది. ఫస్ట్ సారి కాకరకాయ వేసామండి. ఇదిగోండి ఫస్ట్ సారి కాకరకాయ ఇలాగ పువ్వుల్లాగా చిన్న కాకరకాయ పిందులు పండిపోయేదండి. పండిపోతే నేను అప్పుడు ఫీమేల్ ఫ్లవర్కును మేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తే ఇలాగ కాయల్లాగా ఇప్పుడు అవుతుంది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పండిపోయి ముగ్గిపోయి రాలిపోయేది, చిన్న కాయలు పిందుల్లాగా పండిపోయి రాలిపోయింది. ఇప్పుడు పాలినేషన్ చేశాను కదా, అవుతుంది. చూడండి కాకరకాయ, ఇది కాకరకాయ చెట్టు. అవి వంకాయల చెట్లు అండి. వంకాయల చెట్టును మొగ్గలు వేసాయి చూడండి, మొగ్గలు అవుతుంది. ఇదిగోండి ఫ్లవర్ ఇచ్చింది కాకరకాయ ఏమి ఫ్లవర్ ఇచ్చింది. ఇప్పుడు అవుతుంది కాకరకాయ, సారీ అండి, వంకాయలు ఇప్పుడు ఫ్లవర్ అవుతాయండి. అక్కడ వంకాయ చెట్టు చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. అక్కడ మొగ్గలు అవుతున్నాయండి చూడండి, ఇదిగో మొగ్గలు అవుతున్నాయి. ఇవి చిక్కుడు అండి, ఇది చిక్కుడు బరబటి అండి. ఇది బరబటి మొక్క, ఇదిగోండి ఇది బరబటి. ఇది బరబటి అండి. బరబటి అంటే బరబటి తెచ్చినప్పుడు మొలకలు వచ్చి ఉంటాయి కదండి, ఆ మొలకలు వేస్తానండి. మొలకలు వేసేస్తే మొక్కల్లాగా అయిపోయింది. ఇదిగోండి పువ్వులు, ఇప్పుడు పువ్వులు కాసి బరబట్టి అవుతుందండి చూడండి. ఇది వంకాయ చెట్లు అండి. వంకాయ నీరు ఉంటాయి కదా, ఇవి వంకాయ చెట్లు అండి. నీరు వేస్తే విత్తనాలు పడి మొక్కలు అయ్యిందండి. బరబట్టి అండి. కాకరకాయలు చిన్నవి అవుతున్నాయండి చూడండి, చిన్న కాకరకాయలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఇంట్లో మిద్దె తోట వేసి హార్వెస్ట్ చేయాలనుకుంటే అవుద్ది, మీరు చేయండి ఫ్రెండ్స్. కానీ చాలా సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఓన్గా పండించుకుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే టైంపాస్ అయినట్లు ఉంటుంది, మనకి మంచి ఆర్గానిక్ పంట వచ్చినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే హార్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొగ్గలు అవుతుంది వంకాయ. మీరు ఆర్గానిక్గా పండించుకోండి, ఏ మందులు ఏ ఎరువులు ఏటి వేయకుండా ఆర్గానిక్గా మీరు పండించుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు, ఇది కచ్చురు చెట్టు ఫ్రెండ్స్. అంటే సీకాయ వేసి ఇది నూరుతారు ఫ్రెండ్స్. రాస్తే చలువ చేస్తుంది, ఒంటికి చాలా మంచిది. కచ్చూరి అల్లంలాగా ఉంటుంది.